ఇక రెండవ పెద్ద గది బెడ్రూము. ఆడవాళ్ల బెడ్రూమ్ లాగానే ఉంది. ఒక మూల దివాన్ ఉంది. మిగిలిన సామాన్లు ఆ గదికి తగ్గట్టుగా ఉన్నాయి. హాస్టల్ ప్రపంచంలో నిద్ర దైనందిత జీవితంలో భాగం కాదు కదా, మరి బెడ్రూమ్ అవసరం ఉంటుందా అని నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు డాఫ్నీ నాకు అర్థం కావాలని ఒక మాట అంది. చదువుకునేటప్పుడో ఆలోచించుకునేటప్పుడో హాయిగా వెనక్కి వాలి పడుకుందామనుకునో ఆడుకుందామనుకునో అనిపించిన సందర్భాలు ఉంటాయి కదా అని అంది. అవును, అంగీకరించక తప్పలేదు నాకు. ఆ దివాన్ మీద రిలాక్స్ అవుతూ ఆలోచిస్తూ చదువుకుంటూ భవిష్యత్తులో ప్లాన్లు వేసుకుంటూ ఎన్నో గంటలు సంతోషంగా గడిపానని చెప్పింది డాఫ్నీ. మరి మనం హాయిగా అలా మంచం మీద వాలిపోయి చక్కగా ఆలోచనలు చేసుకొని అలాగ ఉండటానికి బెడ్ కావాలని వాస్తవంగా అక్కడ నిద్ర అనేది ఉండదు, పగలు రాత్రి అనేది ఉండదు. ఎప్పుడు కూడా వెలుతురుతో నిండిపోయిన వెన్నెలతో నిండిపోయిన వెలుగు కాంతులే ఉంటాయి. కాబట్టి అక్కడ నిద్రతో అవసరం ఉండదు వాస్తవంగా. కానీ ఏదన్నా ఆలోచించుకోవాలి, రూపకల్పన చేయాలి అలా అనుకున్నప్పుడు తనకి బెడ్రూమ్ కావాలి కదా, అందుకని తాను నిర్మించుకుంది. ఏమైనా ఖర్చు ఉందిగా, నిర్మించుకోవడానికి లేదు కదా, అందుకని నిర్మించేసుకుంది అనమాట. చాలా అందంగా ఉందంట ఆవిడ బెడ్రూము. మిగిలిన 2 గదుల్లో ఒకటి లైబ్రరీ కాగా మరొకటి వంటిల్లు. లైబ్రరీలో కూడా చాలా సుఖంగా ఉండేటట్లు కళాత్మకంగా అమర్చబడి ఉంది. మిగిలిన 2 గదుల్లాగానే అందమైన రష్యన్ లెదర్తో బైండింగ్ చేసిన పుస్తకాలు అరల నిండా ఉన్నాయి. అటువంటి అరల గదిలో 2 వైపులా ఇక్కడి నుంచి అక్కడి వరకు ఉన్నాయి. ఆ పుస్తకాలను చూస్తుంటేనే అక్కడే కూర్చొని చదివేద్దాం అనిపిస్తోంది. వంటింట్లో ఆధునిక పరికరాలన్నీ ఉన్నాయి. అయితే అక్కడ వంటిల్లు అవసరం లేదని నాకు అనిపించింది. అప్పుడు డాఫ్నీ అంది, ఇప్పటికీ నాకు పార్టీలకు స్నాక్స్ తయారు చేయాలంటే సరదా కదా. అప్పుడు ఆచార్య అన్నారు, మానవులకు అలవాటు చాలా నెమ్మదిగా మారుతాయి. అలాగే హాస్టల్ ప్రపంచంలో ఎన్నో సంవత్సరాలు ఉన్న తర్వాత కానీ అలవాట్లు పూర్తిగా మాసిపోవు. దీన్ని బట్టి మనం ఒక విషయం బాగా అర్థం చేసుకోవాలి. మనకి ఇక్కడ ఏ ఏ అలవాట్లు అయితే ఉన్నాయో వాటిన్నిటిని అక్కడ మళ్ళీ మనం చేస్తూ ఉంటాం అన్నమాట. ఇక్కడ మనకి వంట బాగా చేయటం వచ్చు. మనం పైలోకాల్లో కూడా అక్కడ ఉన్న ఆత్మస్వరూపులందరికీ కూడా వంట చేసి పెట్టడానికి ఇష్టపడతాం అనమాట. అలానే వచ్చిన వాళ్ళందరికీ కూడా స్నాక్స్ చేసి పెట్టడం డాఫ్నీకి బాగా ఇష్టం. కాబట్టి వంటగది కూడా నిర్మాణం చేసుకుంది అనమాట. వంటగదిలో అన్ని పరికరాలు, మిక్సీ, గ్రైండరు, ఫ్రిడ్జు అలాంటివన్నీ కూడా పెట్టుకొని తను వచ్చిన వాళ్ళందరికీ కూడా స్నాక్స్ పెట్టడం అలా చేస్తూ ఉందంట. అలాగే హాస్టల్ ప్రపంచంలో ఎన్నో సంవత్సరాలు ఉంటే కానీ ఈ మానవ బుద్ధులు, అదే మనకి శాస్త్రం ఒకటి చెప్తా ఉంటారు, నీ బుద్ధులు పుటకతో వచ్చిన బుద్ధులు గిడితే కానీ పోవురా అన్నట్లు గిట్టినా కూడా పోవని ఇప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. మనం ఈ జన్మలో ఏ అలవాట్లయితే మనం అవలంబిస్తూ వాటిని ఆచరిస్తూ ఉంటామో అవి కూడా పైలోకాల్లో పోవటానికి చాలా సంవత్సరాలు పట్టిద్దంట. అందుకని మనం అన్నీ కూడా ఇక్కడ మంచి మంచి అలవాట్లు నేర్చుకొని పోవటం మంచిదన్నమాట. ఇంకొంచెం సేపు అక్కడ ఉండాలనే ఉంది నాకు. కానీ మేము తిరిగి వెళ్ళవలసిన సమయం అవుతోంది. ఆచార్యకు అనిపించింది తోటలో కొంచెం సేపు గడుపుదామని. ఆఖరి కోరిక కోరాను. పరుచుకున్నట్లు పూల మొక్కల మధ్య తిరగటం, కొన్ని పూలను ప్రత్యేకించి వాసన చూడటం, అవి భూమి మీద ఉన్నట్లే ఉన్నాయి కానీ కాకపోతే ఇంకొంచెం సువాసనగా ఉన్నాయని తెలుసుకోవటం ఎంతో ఆనందంగా ఉంది. ఆ విషయం గురించి మాట్లాడుతూ ఆచార్య ఏమన్నారంటే, ఫలానా పువ్వుకు ఫలానా వాసన ఉంటుందని ముందుగానే అనుకుంటూ ఇంతకుముందు ఎప్పుడు తెలియని కొత్త పువ్వును వాసన చూడాల్సి వస్తే అప్పుడు కూడా దాని అసలు వాసన ఏదైనా నేను ఏ వాసన ఊహిస్తున్నానో దాని రూపాన్ని బట్టి అలాంటి వాసనే వస్తుంది. ఇక్కడ చూడండి ఎంత అద్భుతమో. ఏ పువ్వుకి అయినా కూడా మనము ఏ ఊహతో ఊహించుకుంటామో అలాంటి వాసనే వస్తుంది అనమాట. అంటే మందార పువ్వు తీసుకొని మల్లె పువ్వు వాసన రావాలన్నా కూడా అక్కడ సాధ్యం అవుతుంది. అది చెప్తున్నారనమాట. ఏ పువ్వు అయినా సరే మనం ఏ వాసన కోరుకుంటే ఆ వాసన ఆ పువ్వులోంచి రావటం, సుగంధ ద్రవ్యాలు రావటం జరుగుతూ ఉంటుందంట. డాఫ్నీ గేటు వరకు వచ్చి మమ్మల్ని సాగనంపింది. అక్కడ ఆమెకు టాటా చెప్పాం. నాకు అక్కడికి వచ్చే దారంటూ తెలిస్తే తప్పకుండా మళ్ళీ ఆమె దగ్గరకు వస్తానని చెప్పాను డాఫ్నీ. మేము మళ్ళీ గాలిలో తేలుతూ అకాడమీ బిల్డింగ్ మీదుగా దాటి యువతలకు వచ్చి ఆ గుట్ట క్రింద మొదట్లో నేల మీదకు దిగాం. ఆ బిల్డింగ్ మరోసారి బాగా మనసులో ముద్రించుకొని ఆచార్య చెప్పారు నాకు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ అక్కడికి రావాలని ఉంటుంది కదా, తనకి డాఫ్నీని కలవాలని ఉంటుంది కదా, అందుకని ఆ దోవ నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పేసి ఆచార్య చెప్పడం జరిగిందనమాట. దాంతో నేను అక్కడికి ఎప్పుడు రావాలనుకున్న ఆ బిల్డింగ్ యొక్క రూపాన్ని సంపూర్ణంగా మనసులో తెచ్చుకోవటానికి సరిపోతుందన్నారు. అలాగే చేశాను. అప్పుడు ఆచార్య ఇక కొలంబోలోని
నా శరీరం దగ్గరికి తిరిగి వెళ్ళవలసిన టైం అయిందన్నారు. ఏ పద్ధతిలో హాస్టల్ ప్రపంచంలోకి ఈ తలానికి వచ్చామో అదే పద్ధతి ద్వారా తిరిగి వెళ్ళిపోవచ్చు. దాని గురించి దిగులు పడవసరం లేదన్నారు. నేను చేయవలసిందల్లా కొలంబోలోని నా బంగ్లా ముందున్న లాన్ను తలుచుకొని దాని ఆలోచన రూపాన్ని తయారు చేసుకోమన్నారు. ఇంతకుముందు చేసినట్లే నా చేతిని పట్టుకున్నారు ఆయన. అలాగే పట్టుకున్నది కేవలం నా నాకు ధైర్యాన్ని ఇవ్వటానికి తప్ప అసలు అలా పట్టుకోవాల్సిన అవసరమే లేదు. నా శక్తినంతా కూడా తీసుకొని మనసును ఏకాగ్రత చేయటం మొదలుపెట్టాను. నేను అలా చేస్తుండగానే నా పరిసరాలు అస్పష్టంగా మారటం గమనించాను. ఎటువంటి గాలి తగులుతున్నట్లు అనిపించకపోయినా ఆకాశ శూన్యంలో కదులుతున్నట్టుగా అనిపించింది. నాకు తెలియకుండానే కళ్ళు మూసుకొని నా తోట యొక్క ఆలోచన రూపాన్ని, అంటే నా తోట ఎలా ఉంటుందో ఆ రూపాన్ని మనసులోకి తెచ్చుకొని దాన్నే పట్టుకొని ఉన్నాను. బహుశా కొన్ని క్షణాల తర్వాత అనుకుంటాను నేను కదులుతున్న భావన ఏర్పడింది. కళ్ళు తెరిచేసరికి ఆచార్య నా పక్కనే నిలబడి ఉన్నారు. నేను కొలంబోలో నా బంగ్లా బయట నా లాన్లో నేను నిలబడి ఉన్నాను. నేను కొలంబాలోని నా బంగ్లా బయట లాన్లో ఉన్నాను. నా ముఖంలో ఆశ్చర్యం చూసి నవ్వారు ఆయన. మేమిద్దరం వెంటనే బంగ్లా లోపలికి వెళ్ళాం. తాళం పెట్టి ఉన్న సింహద్వారం గుండా మెట్లెక్కి పైకి వెళ్ళి నా బెడ్రూమ్ తలుపు గుండా లోపలికి వెళ్ళాం. మూసి ఉన్న నా తలుపు మమ్మల్ని ఆపటం లేదన్న విషయం నాకు ఇప్పుడు ఆశ్చర్యాన్ని కలిగించటం లేదు. ఎన్నో గంటల క్రితం నేను వదిలి వెళ్ళిన నా శరీరం ఇంకా నిద్రపోతూనే ఉంది మంచం మీద. మరి ఇక ఆయన మంచం దగ్గరికి, అంటే ఆయన ఇంటికి రావటం జరిగింది ఆత్మస్వరూప రూపంలో. ఇప్పుడు ఆత్మస్వరూప రూపంలోకి ఆ శరీరంలోకి చేరటం జరుగుతుందన్నమాట. మరి ఈరోజు స్వాధ్యాయం ఇది ఫ్రెండ్స్. తిరిగి రేపు మరికొన్ని విశేషాలతో మనం స్వాధ్యాయనం చేసుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.